హాయ్ ఫ్రెండ్స్, శూన్య స్థితి, బుద్ధుడు చెప్పినటువంటి శూన్య స్థితి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో మనం ఎందుకు ఎక్కడ ఉన్నాము అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్త్రీని కలుసుకున్నారు, ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ఒక వ్యక్తి. వెంటనే కానీ తర్వాత కానీ మీరు ఏం చేస్తారు? ఆమె ఒక వస్తువులాగా తయారైపోతుంది. ఎప్పుడు ఆమె మీ భార్య అయిపోయినప్పుడు. భార్య ఒక వస్తువు అయిపోయింది. అదే స్త్రీ అయితే ఒక వ్యక్తిగా ఉండేది, పర్సన్గా ఉండేది. మీరు నిజంగా ఆమెను ప్రేమించినట్లయితే ఆమె ఒక వైఫ్ కింద, భార్య కింద, అంటే ఒక వస్తువుగా భావించకూడదు. భార్య అంటే పనిచేసే విధంగా ఒక పని చేస్తున్న వ్యక్తి, పనిచేస్తున్న ఒక పనిముట్టులాగా తయారు చేయకూడదు. మీరు ఒక పురుషుడిని ప్రేమించిన ఆ పురుషుడు, ఆ పురుషుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అతను మొగుడు అవుతాడు. ఆ మొగుడు ఏంటి? ఆ మొగుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా ఒక వస్తువు అయిపోతాడు. ఉన్నాడే, పడి ఉన్నాడే, ఒక వస్తువులాగా. అయితే ఒక పురుషుడి ప్రేమలో కానీ, ఒక స్త్రీ యొక్క ప్రేమలో కానీ అద్భుతం ఉంటుంది. దానిని వ్యక్తీకరించలేనటువంటి, గుర్తించలేనటువంటి అందం ఉంది. మనం ఒక కాంట్రాక్ట్ లాగా రెడ్యూస్ చేసుకొని దాన్ని ఒక పనిముట్టులాగా పెట్టుకోవడం వలన ఒక మొగుడనో, భర్తనో లేదా భార్యను, ఆ వ్యక్తులను మనం ఏం చేస్తున్నాం? ఒక వస్తువుల కింద మార్చేస్తున్నాం. ఆ వ్యక్తికి గౌరవం ఇస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకోవద్దని కాదు, భార్యగా ఉండకూడదని కాదు, భర్తగా ఉండకూడదని ఇక్కడ ఏం మాట్లాడకూడదు. ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ఓషోగా చెప్తున్నాను. మీరు ఏం చేసినప్పటికీ పర్సన్గానే ఉంటాడు. మీరు అనుకునే వస్తువుగా ఎవరు ఉండరు. భార్యని మీరు ఒక వస్తువుగా, నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను, ఇంకా అయిపోయిన పని, లేదా అతను పెళ్లి చేసుకున్నాను, అయిపోయిన పని, ఇంకేం లేదు అన్నట్టుగా ఉంటే ఒక వస్తువు, ఇంట్లో ఒక వస్తువులాగా భర్త ఉంటాడు, ఇంట్లో ఒక వస్తువులాగా భార్య ఉంటుంది. కాదు, మీరు ఏం చేసినా ఒక వ్యక్తిని తగ్గించలేరు, ఒక వస్తువుగా తగ్గించలేరు. పర్సన్గానే ఉంటాడు, వ్యక్తిగానే ఉంటాడు. ఆమె స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ యొక్క వ్యక్తులను మీరు రెడ్యూస్ చేయలేరు, తగ్గించలేరు. అందుకోసమే కొట్లాటలు జరుగుతున్నాయి. భార్యే కానీ ఆమె ఒక స్త్రీ. మీరు ఏ విధంగా భార్యని మీరు ఏ విధంగా భావించినా ఆమె ఒక స్త్రీ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. షీ రిమైన్స్ ఏ వుమెన్. ఆమె మీరు విశ్వసించవచ్చు ఆమె నీ భార్య అని, కానీ ఆమె ముందు ఒక స్త్రీ. అది గుర్తుపెట్టుకోవాలి, గౌరవం ఇవ్వాలి. ఆ స్త్రీ యొక్క విశాలంగా ఉంటుంది. ఆమె ఏమి చెప్పలేవు. పెళ్లి చేసుకున్న కొత్తలో ప్రేమించక ముందు ఒకలా ఉంటుంది, ప్రేమించిన తర్వాత ఒకలా ఉంటుంది. ఆ ప్రేమ పెళ్లిగా మారిన తర్వాత ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్ప్రెడిక్టబుల్. నువ్వేం చెప్పలేవు. పొద్దున ఒక విధంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక విధంగా ఉంటుంది, సాయంత్రం ఒక విధంగా ఉంటుంది. ఆమె కాదు, అతను కూడా అంతే. ఇది క్రియేట్ ట్రబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టుగా నువ్వు ఉండాలి, లేకపోతే నాకు కుదరదు అని అంటే కుదరదు. కారు ఉందనుకోండి, కారు లాగానే పనిచేస్తుంది. అలాగే టేప్ రికార్డర్ అనుకోండి, టేప్ రికార్డర్ పనిచేసేది దానికి పరిమితం, కారు పనిచేసేది ఒక పరిమితం. టీవీలో ఏమొస్తుందని ప్రిడిక్ట్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి నచ్చితే టీవీ పెట్టుకుంటాం, లేకుంటే కట్టేస్తాం. అలాగే టేప్ రికార్డర్ ఆన్ చేస్తాం, కట్టేస్తాం. కారు కావాలంటే ప్రయాణం చేస్తాం, లేదంటే పక్కన పెట్టుకుంటాం. కానీ ఒక స్త్రీ భార్య కావచ్చు, భర్త కావచ్చు,
ఆమె ఏం చేస్తుంది? ఆమెలో ఒక అద్భుతం ఉంది. ఆమె ఒక వస్తువు కాదు, చెప్పినట్టు అలా పడుండాలి. ఒక టీవీ లాగా ఎప్పుడు ఆన్ చేస్తే ఆన్ చేయాలి, లేకపోతే ఆఫ్ చేస్తే ఆఫ్ చేయాలి. అలా ఉండదు. అలా ఉండడానికి వీల్లేదు. ఎవరు ఏ విషయము కాదు, వారు వస్తువులే కాదు, ఏ విషయం లేదు, జీరో. ఫ్రీడమ్గా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. ఆమె లోపల స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ అంటే స్వయము, అంటే ఆత్మ. ఆత్మ యొక్క ఇచ్చ ఉంది. ఏది ఇచ్చేసి కదా గురువు కదా. ఎవరి ఇచ్చ వారికి ఉంది, ఎవరి కోరిక వారికి ఉంది. సో అక్కడ ఏ విషయాలు లేవు. మళ్ళీ ఇక్కడ మన ధ్యానంలోకి తీసుకురావాలి. ఎవరి ఇచ్చే వారికి ఉంది, ఎవరిష్టం వారిదే కాదు. అక్కడ కొట్లాటలు ఎలా జరుగుతున్నాయి. కానీ నో థింగ్ అంటే ఏ విషయం లేని ఆ మానసిక స్థితిలోకి, జీరో స్టేట్లోకి, ధ్యానంలోకి వెళ్ళాలి. అది నొక్కి చెప్పబడుతుంది. ఫ్రీడమ్ ఎప్పుడైతే ఈ యొక్క ఫ్రీడంలో ఉన్నారో అక్కడ ట్రబుల్ మొదలవుతుంది. నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, నేను చెప్పినట్టు ఉండాలి, లేకపోతే నువ్వు ధ్యానం చేసే ప్రయోజనం ఏమిటి? ఈ గొడవలు ఎక్కువ అవుతాయి. సో మీ ఫ్రీడమ్ మీకుంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ ఫ్రీడమ్ మీకుంది, మీ స్వేచ్ఛ మీకుంది. కానీ అక్కడే మీరు ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారు. సపోజ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తారు ఔషధాన్ని. మనం మనుషుల్ని ప్రేమిస్తాం, కానీ మన ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఎందుకు? దాన్ని ఒక వస్తువులాగా చూపించలేం కదా మన ప్రేమని. కానీ మనం ఏం చేస్తాం? ఆ ప్రేమను కూడా నిజమైన ప్రేమ కాదు, దాన్ని ఒక వస్తువులుగా చూడు. నేను నీకు ప్రేమతో ఈ వస్తువు ఇస్తున్నాను అన్నట్టు. అన్నిటికన్నా హైయెస్ట్, ఉత్తమోత్తమైనది ఆ ప్రేమ. మహా గొప్పది. ఒక వ్యక్తి కన్నా గొప్పది ఆ ప్రేమ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అది ప్రత్యక్షమవుతుంది, వర్తమానంలో ఉంటుంది. గమనించండి, వాచ్ చేయండి, సాక్షిగా చూడండి నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది. మీరు ఒక పురుషుడిని కలవచ్చు, లేదా ఒక స్త్రీని కలవచ్చు, లేదా మీరు ఒక వ్యక్తిని కలవచ్చు. ఆ వ్యక్తి పట్ల కానీ, ఆ పురుషుడి పట్ల కానీ, ఆ స్త్రీ పట్ల కానీ, లేదా ఆ వ్యక్తి పట్ల కానీ మీ ప్రేమ నిజం కాకపోతే అక్కడ పర్సన్ ఏముండడు, ఒక వస్తువు, ఒక కమోడిటీ లాగా చూస్తాం, ఒక వస్తువు లాగా చూస్తాం. ప్రేమించకపోతే అది అక్కడ మీ ప్రేమ నిజమైన ప్రేమ కాకపోతే, ఆ భార్య కావచ్చు, మొగుడు కావచ్చు, ఎక్సెట్రా ఎవరైనా కానీ వాడు ఒక వస్తువు అంతే. ఆమె ఒక అదే అంటాం. అది ఇట్లా పట్టుకరా అంటే ఆ వస్తువుని అది ఇట్లా పట్టుకరా. అలాగే భార్యని అది ఇది అంటాం. దాన్ని ఇట్లా పట్టుకరా, వాడిని ఇట్లా పట్టుకరా అన్నట్టు. అంటే ఒక వస్తువుని ఇట్లా పట్టుకరా అన్నట్టు. ఇలా ఉంటుంది. సో అయితే మీ నిజమైన లవ్ అయితే కనుక ఇంకా వస్తువుతో పోల్చరు. ఆ ఇన్నర్లో ఉన్న, అంతరంగంలో ఉన్న ఆత్మవత్తు ఉంటారు. అంతా ఒకటే కదా. ఆ అవధులు లేని ఆ యొక్క స్థితిలో మీరు ఉంటారు. ఆ అవధులు లేవు. ఎప్పటికీ ఎటర్నిటీ, ఎప్పటికీ శాశ్వతమే. ఎప్పటికీ శాశ్వతం అంటే కాలాతీతము. కాలాతీతం అంటే భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, వర్తమానమే కాలాతీతము. ఆ వర్తమాన స్థితిలో ఉన్న ఆ యొక్క ఆత్మస్థితిలో మీరు ఉంటారు. అవతల వ్యక్తిని కూడా అలాగే మీరు నిజమైన ప్రేమలో ఉంట చూస్తారు. అది అక్కడ కీ పాయింట్. సో మీరు ఎదుగుతారు ఆ వ్యక్తి యొక్క ప్రెజెన్స్లో. ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రెజెన్స్లో, ఆ స్త్రీ కావచ్చు, ఆ పురుషుడు కావచ్చు, ఆ ప్రెజెన్స్లో మీరు ఎదుగుతారు. అది అక్కడ విషయం. ఆ విధంగా మీరు ఎదుగుతారు. ఆ పురుషుడు కావచ్చు,
ఆ స్త్రీ కావచ్చు. నిజమైన ప్రేమలో ఉంటే ఒకరికొకరు ఎదుగుతూ ఉంటారు. అక్కడ వ్యక్తి అనేది కూడా మాయమైపోతుంది, కేవలం ప్రత్యక్షమే ఉంటుంది. ప్రత్యక్షమైనట్టి పరమాత్మ. అక్కడ స్త్రీ పురుషులు ఇరువురు ఉండరు. మగ విజయము, ఆడ విజయం అనేది ఉంటుంది. పురుష విజయము అంటే పురుష ఇన్ ద సెన్స్ ఆత్మ విజయము. అది మెద్దాలు చెప్తారు ఆ విధంగా. స్త్రీ విజయము, మగవాడి విజయము, ఆడ విజయము అని ఉండదు. ఆ స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, ఒకటే పురుష. ఆ పరమునందు నివసిస్తున్న ఆత్మ, అది ఎక్కడ విషయం. ఆ పరమునందు నివసిస్తున్న ఆ పరమాత్మ, ఇదంతా ఒకటే కదా. ఆ స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు, అది ప్రెజెన్స్. ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు ఏకత్వం ఉంది. ఆ భార్యాభర్తలు ఇరువురు ఒకరి ఏకత్వం ఉంది. ఆ బ్రహ్మత్వం ఉంది, ఆ ప్రత్యక్షం ఉంది. అది కూడా అద్భుతం. ఆ ప్రెజెన్స్, అది నిజమైన ప్రేమ, ఆ అవధులేని ప్రేమ. ఆ వ్యక్తి మాయమైపోతాడు, ఓన్లీ ప్రెజెన్స్ ఉంటుంది. వెరీ వెరీ వైటల్ ప్రెజెన్స్. ఆహాహా, సజీవమైనటువంటి ఆ దివ్యత్వం వెళ్ళి విరుస్తుంది. ఆ ఇరువురు ఉండరు, ఒకరే ఉంటారు. ఒకటే ప్రేమ, ఒకటే. కానీ ఆ ప్రెజెన్స్ కూడా మనం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పలేము, దాన్ని మాయ చేయలేము. ఆ ప్రెజెన్స్లో, ఆ ప్రత్యక్షంలో స్వేచ్ఛగా ఉంటారు. ఈ విధంగా ఒక పుష్పం యొక్క సుగంధము, దాని కండిషన్స్ ఉంటాయి. ఏమిటి? ఊరికి కండిషన్ ఉంటుంది, పెళ్ళానికి కండిషన్ ఉంటుంది. కానీ వారిద్దరు ఇరువురు ప్రేమలో ఉంటే, ఆ ప్రేమలో పడిపోతే ఎలా పడతారు? ప్రేమలో ధ్యానం చేస్తే. ఆ ఇరువురు ధ్యానం చేస్తే, ప్రేమలో పడితే, ఆత్మ ప్రేమికులైతే, ఒక పుష్పం యొక్క సుగంధం ఏ విధంగా అన్కండిషనల్ లవ్ ప్రకటిస్తుందో, తన సుగంధాన్ని పంచిపెడుతుందో ఆ విధంగా. కానీ వ్యక్తిగానే ఉంటాడు. ఆ వ్యక్తిని తక్కువ చేసి ఒక వస్తువుగా పెట్టలేము. అయితే విచిత్రం ఏంటంటే, ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ మనుషులు ఏం చేస్తున్నారు? ప్రేమించడం మానేశారు. మనుషుల్ని ప్రేమించడం మానేశారు. వాళ్ళు వస్తువుల్ని ప్రేమించడం మొదలైంది. మనుషుల కన్నా వస్తువులకి విలువ పెరిగిపోయింది. అది ఎందుకంటే ఆ వస్తువులు ఏం బదులు చెప్పవు కదా. అది చాలా సేఫ్గా ఉంది. మనిషిని ప్రేమించడం లేదు. ఇంకో మనిషి ఉంటే వాడితో గొడవ. అదే వస్తువులు ప్రేమించామనుకోండి, ఏ గొడవ లేదు కదా. ఆ వస్తువు బదులు పలకదు కదా. మిమ్మల్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి. మీరు వస్తువుని ప్రేమిస్తున్నారా అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. మీరెవరో మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. అంతేకాదండోయ్, దేవుడు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయారు. అది కూడా పూర్తిగా, కంప్లీట్గా మిమ్మల్ని మీరు కంప్లీట్గా మర్చిపోయారు. ఎప్పుడు మీరు వస్తువుల్ని ప్రేమిస్తూ ఉంటే, మనుషుల్ని ప్రేమించటం పూర్తిగా మర్చిపోయారు. మిమ్మల్ని మీరు ప్రేమించడం పూర్తిగా మర్చిపోయారు. అలాగే దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా పూర్తిగా మర్చిపోయారు. ప్రత్యక్షంలోని, ఈ ఉనికి సర్వస్వంలోని అంతటా దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయారు. ఇలా వస్తువును ప్రేమించే కొలది ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఈ వస్తువును ప్రేమించడం మొదలు పెట్టామో,
దేవుడితో కమ్యూనికేషన్ మానేశాము. అందుకోసమే కదా ధ్యానం. ధ్యానం ఎందుకోసము? టు కమ్యూనికేట్ విత్ గాడ్, ఇన్నర్ గాడ్. నీ లోపలే అంతటా నుండి ఉన్న దివ్యత్వంతో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ముందు నీతో నువ్వు ఉండాలి. వస్తువులను ప్రేమించడం కాదు నాయనా, నిన్ను నువ్వు ప్రేమించుకో. లవ్ దై సెల్ఫ్. నిన్ను ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకోవడం అంటే మన ధ్యానమే చెయ్యాలి. ఆ ప్రత్యక్షం అన్నమాట. అది అద్భుతమైన విషయం. అయితే లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలంతా ఏం చేస్తున్నారు? బజార్లో సామానంతా తెచ్చి ఇళ్లలో వేడేస్తున్నారు. ఇళ్ళు కూడా పెద్ద పెద్ద కొట్లు లాగా తయారైనాయి. సామాన్లు లగేజ్ అంతా అయిపోయింది. అక్కడ అంతా ఫర్నిచర్ హౌస్ అయిపోయింది. సామాన్లు కొట్టులాగా అయిపోయింది. చివరికి ఏమైంది? వస్తువును కూడా పెట్టుకుంటున్నారయ్యా. ఏముంది? ఎప్పుడైతే విచిత్రమైన విషయం, మిద్దాద్ గారు చెప్పిన విషయాన్ని ఇక్కడ ఓషో గారు గుర్తు చేస్తున్నారు. మీరు వస్తువులు కూడబెట్టుకుంటే ఆ వస్తువులు మిమ్మల్ని స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. ఆ వస్తువుల స్వాధీనంలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు వస్తువులను సంపాదించుకోవడం కాదు, వస్తువులను కూడబెట్టుకుంటే ఏం జరుగుతుంది? మీరు ఆ వస్తువుల స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. అవి హక్కుదారులు అయిపోతాయి. అవి మీ మీద పెత్తనం చేస్తాయి. అవి లేకపోతే మీరు జీరో అయిపోతారు. ఇది మనిషి వస్తువు కన్నా, ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్ ఏదో కింద పడిపోయి పగిలిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరో పగలగొట్టారనుకుందాం. పగలగొడతారేంటి? కావాలంటే పగలగొట్టరు. కానీ ఆ వస్తువు గురించి ఎంత ఎరగడ జరుగుతుంది? ఏదైనా ఒక వస్తువు కనబడలేదు, పోయింది, దాని గురించి ఎంత కొట్లాటలు జరుగుతాయి. మనిషి కన్నా వస్తువులు, మీకు ఇష్టమైందో కష్టమైందో, లేకపోతే మీరు ఏదో కొనుక్కొచ్చిందో, ఏదో ఒక లీటర్ పాలు నేలపాలు అయ్యాయో, దాని మీద ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఇళ్లలో? లక్షలాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు? కేవలం వస్తు సేకరణలోనే ఉన్నారు. ఏమి షాపింగ్ మాల్కి వెళ్ళినా, లేకపోతే ఏదో పెద్ద పెద్ద కిరాణా మాల్స్ ఉంటాయి, ఆ మాల్స్కి వెళ్ళినా ఏం జరుగుతుంది? అక్కర్లేనివి, అవసరమైనవి, అక్కర్లేనివి అన్నీ కొనుక్కొని వచ్చి ఇంటి నిండా నింపేస్తారు. మళ్ళీ ఏదో మర్చిపోయారని మళ్ళీ ఒక వస్తువు కోసం వెళ్ళి 10 వస్తువులు కొనుక్కొని వస్తారు. ఏం జరుగుతుంది? మీరు ఆ వస్తువుల్లో పడిపోయారు. మిమ్మల్ని మీరు పట్టించుకోనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. అంచేత ఏం జరిగింది? మనుషుల్ని ప్రేమించడం మానేశారు. వస్తువుల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. మీరు ఏం జరుగుతుంది? మనుషులు ప్రేమిస్తే గొడవ, వస్తువులు ప్రేమిస్తే అవి ఏమి బదులు చెప్పవు. సేఫ్గా ఉన్నాను అని అనుకుంటున్నారు. సాక్షిగా చూడండి, మీరు నిజంగా వస్తువుల్ని ప్రేమిస్తున్నారా? దాని అర్థం ఏమిటి? మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు. మళ్ళీ రిపీట్ చేస్తున్న విషయం ఏమని? మీరెవరో మిమ్మల్ని మీరు మర్చిపోయారు. ఆఖరికి దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే దేవుడు వలనే ఈ యొక్క ఉనికి సర్వస్వం అంతా విరాజి ఉంది. ఆయన యొక్క సమక్షంలోనే ప్రత్యక్షమైనట్టు ఆ పరమాత్మ యొక్క ఒడిలోనే మనం ఉన్నాం. అక్కడే వాడుకుంటున్నాం. కానీ వస్తువును ప్రేమించడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే, మీరు ఆ దేవుడితో కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. అంచేతనే కదా ధ్యానం అనేది ఇంపార్టెంట్. ధ్యానం చేస్తున్నాం. ధ్యానం వల్ల యూ కెన్ కమ్యూనికేట్ విత్ గాడ్. ఇది వస్తువులను ప్రేమించుకుంటే చివరికి ఆ వస్తువులే అది వస్తువుల స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయాం. తక్కువ ఉంటే ఎక్కువ అదుపు, ఎక్కువ ఉంటే తక్కువ అదుపు. ఇలా తమాషా అనే పదాలు వాడాడు ఆయన, మిద్దాద్ గారు. ఎక్కువ ఉంటే
మనం కష్టమైతే, తక్కువ ఉంటే మన అదుపులో ఉంటాయి, ఎక్కువ ఉంటే వాటి అధీనంలో మనం వెళ్ళిపోతాం. అంచేత ఈ వస్తువులన్నీ ఏంటి, స్థూలంగా కనపడతాయి, ఖచ్చితంగా సాలిడ్గానే ఉంటాయి. మరి అయితే ఇది వస్తువు అని ఇంకా సాలిడ్గా కనపడుతుంది, ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని నమ్మాల్సిన అవసరం ఏముంది, విశ్వసించాల్సిన అవసరం ఏముంది? వస్తువే, అది కంటికి కనపడుతుంది, చేతికి కనపడుతుంది, ఇదిగో వస్తువు పట్టుకున్నాను ఇదిగో అని. ఈ ఎదురుకుండా ఉన్న వస్తువుకి ప్రూఫ్ అవసరం లేదు. అంచేత ఆ వస్తువులకి ఏమి సాలిడ్గా ఉన్నాయి, దే ఆర్ సాలిడ్. అందులో ఏది లేని ఒక విషయం, నో థింగ్, ఆ ఇన్విజిబుల్ ప్రెజెన్స్, ఆ కంటికి కనపడని ఆ చెయ్యి, ఆ దివ్య హస్తం ఏమి కనపడదు, మనకేం తెలియదు. ఈ విధంగా ఈ వస్తువులు లేకపోతే మన జీవితం కనపడట్లేదు, ప్రమాదంలో పడిపోతుంది. అంచేత బికాస్ దట్ నో థింగ్ దట్ యు ఆర్ ఈజ్ నాట్ ఏ సాలిడ్. నువ్వు మాత్రం ఘనరూపంగా నువ్వు పట్టుకోలేవు, నువ్వు అసలైన నీవు కనపడవు, కంటికే కనపడవు. అసలైన నువ్వు కనపడతావు ఏంటి, నీ స్థూల శరీరం ఒకటే కనపడుతుంది, నీ లోపల ఉన్నది బయటికి కనపడదు కదా. దాన్ని నువ్వు తాకలేవు, దాన్ని నువ్వు చూడలేదు, దాన్ని నువ్వు వినలేదు. అయితే నీ హృదయంతో ఫీల్ అవ్వచ్చు, ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హార్ట్. అది ఎక్కడ విషయం. మీ ఇంద్రియాలు వాటిని తెలుసుకునేటువంటి స్థాయిలో ఎదగలేదు. వాటి గురించి, ఆ అసలైన మూల రహస్యం గురించి తెలియలేదు. సో ఆ ఇంద్రియాలకు ఆ అనుభవం లేదు కదా. ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఒక దివ్య శక్తి నీలోనే ఉంది. అది నీ లోపల 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 ఉంది. ఎరుకతో ఉంటూ, జాగరూకుడవై ఉంటూ, గౌరవంగా ఉంటూ, ప్రేమతో ఉంటూ, బాధ్యతతో ఉంటూ, అది నీ ఆత్మని నేను స్వయంగా అందిస్తుంది. అది ఒక వస్తువులాగా కాదు, ఏదో చేస్తే వచ్చేది కాదు. అయితే నువ్వు మరీ వస్తువుల మీద ఆధారపడితే నువ్వు ఏ పని చేయకుండా గమ్మున ఉంటావు. అంచేత ఈ భారతదేశము ఎలాగ తయారైంది అంటే, ఈ భారతదేశాన్ని మనం ఏమనుకుంటాం, గొప్ప ఆధ్యాత్మిక భూమి, ఆధ్యాత్మిక దేశం అనుకుంటాం దిస్ కంట్రీ. కానీ ఇది కాదు. ఎందుకు బాగా గమనించండి, వస్తువులనే నమ్ముతూ ఉన్నారు. ఇట్ బిలీవ్స్ ఇన్ థింగ్స్. 2 రకాల మనుషులు ఉన్నారు ఈ దేశంలో. ఆ 2 రకాల మనుషులు కూడా కేవలం వస్తువులనే నమ్ముతున్నారు. కొంతమంది ప్రాపంచకపు మనుషులని అంటారు, కొంతమంది ఏమో వస్తువుల మనుషులు అంటారు. చూడండి, 2 రకాల మనుషులు. వన్ కైండ్ ఆఫ్ కాల్డ్ వరల్డ్లీ ప్రపంచం. ప్రాపంచకమైన మనుషులు ఏం చేస్తారు, వస్తువులను కూడగట్టుకుంటారు బాగా. ఇంకో కైండ్ వాళ్ళు ఏమంటారు, పరలోకం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, మతం ఉంది అని పరలోకం గురించి మాకు ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వస్తువులన్నీ ఇవన్నీ ఎందుకండి, పరలోకంలో బాగుంటుంది, ఇక్కడ వస్తువులు ఏమనికి వస్తాయి, అక్కడ బాగుంటుంది అని. ఈ పరలోకపు ఆశ పెట్టుకున్న వారు కానీ, ఈ ప్రాపంచక వస్తువు ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న వారు కానీ అందరూ వస్తువుల గురించే. అదనమాట. ఈ దేశంలో ఏముంటాయండి, అక్కడ ఫలానా పొరుగు దేశంలో లేదా కొంచెం దూరంగా పాశ్చాత్య దేశాల్లో ఉంది చూశారు, అక్కడ బాగుంటుంది అని ఎలా ఇక్కడ భూమి మీద మాట్లాడుకుంటూ ఉంటారో
కొంతమంది ఏంటి ఈ ప్రాపంచిక వస్తువుల వెంట పడుతూ ఉంటారు. కొంతమంది పరలోకము, స్వర్గలోకము, ఆ వైకుంఠము, ఇంకా ఇంకా ఏవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటారు. దానికోసం ఈ వస్తు ప్రపంచంతో మాకు పని లేదు, ఆ పైన ఆ పరలోకపు ప్రపంచంతోనే పని ఉంది, అక్కడ కూడా వస్తువులే, ఏం చేసినా థింగ్సే ఉన్నాయి. ముందు థింగ్ అంటే ఏ ఆలోచన లేనటువంటి శూన్య స్థితిలోకి పోరానైనా, ధ్యానం చేయరానైనా, బాగుపడు. నీ కాన్సన్ట్రేషన్ అంతా వస్తువుల మీదే ఉంది. సంపాదించుకోవాలి, స్వర్గాన్ని సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి. ఈ భూమి మీద అదే పని చేస్తున్నావు. ధ్యానంలోకి రాకమును పరా చేసావు, ధ్యానంలోకి వచ్చాక అదే చేసావు. విచిత్రమైన మనుషులు ఉన్నారు మన మధ్యలోనే. ధ్యానంలోకి రాకమునుకు ఆ వస్తు ప్రపంచం, ఆ వాళ్ళిట్ట వీళ్ళిట్ట గొడవలు పడుకొని వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిట్ట వాళ్ళిట్ట ఈడ కూడా మళ్ళీ మొదలవుతుంది. అక్కడ ఒక వ్యక్తులతో గొడవ, ఇక్కడ ఒక వ్యక్తులతో గొడవ, అక్కడ ఒక వస్తువులతో గొడవ, ఇక్కడ మరొక రకం వస్తువులతో గొడవ. ఈ విధంగా ఇహలోకము పరలోకం అనే దాంట్లో లాగా. అంచేత ఈ దేశాన్ని అనేక దేశాల్లో ఒకానొక దేశం మోస్ట్ మెటీరియలిస్టిక్ థింగ్లా వస్తు కేవలం ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి కలిగిన అనేక దేశాల్లో ఒకానొక దేశం భారతదేశం కూడా. కాకపోతే భ్రమలు పడుతుంది. ఈ దేశం యొక్క ప్రజ భ్రమలు పడుతూ ఉన్నారు. ఏమిటా ఇల్యూషన్? ఏంటంటే ఈ వస్తువులన్నీ వదిలేస్తే మేము సర్వసంగ పరిత్యాగం చేస్తే మేము చాలా గొప్పవారము, ఆధ్యాత్మిక సంపన్నులము అన్నాడు. ఇక్కడ రెండు దొందే. వస్తువులు సంపాదించినోడు అదే బడిలో ఉన్నాడు, వస్తువులు విడిచిపెట్టినోడు అదే బడిలో ఉన్నాడు. ఈ వస్తువులు సంపాదించినోడు ఇహలోక ప్రపంచ విషయాలు, మరి ఈ వస్తువులను వదిలేసిన వాడు పరలోక వస్తువుల మీద దృష్టి పెట్టాడు. రెండు దొందే. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఆధ్యాత్మిక వ్యక్తిని లేదా నేను మతపరమైనటువంటి గొప్ప అలాంటి వాడిని ఇలాంటి వాడిని అనుకునేవాడు కూడా ఈ ప్రపంచం వస్తువులన్నీ నో థింగ్స్ అక్కడే తీసేయంటాడు. అసలు నిజమైన ఆధ్యాత్మిక విషయాలు ఈ నో థింగ్స్ ఏమీ లేవు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక వ్యక్తి ఏంటి? మనసులో శూన్యము, జీరోలో ఉంటాడు. ఆ జీరోలో ఉండే స్టేట్ వాడు ఎలా ఉంటాడో ఒకసారి గమనిద్దాం. లేకపోతే ఆ రెండు చేసేవాడి సంగతి పక్కన పెట్టేసి వదిలేశారు అనేవాడి సంగతి, ఇహలోకము పరలోకం అనే దాని గురించి కూడా వదిలిపెట్టి కేవలం ఆధ్యాత్మిక సత్యం తెలిసిన వాడు, ఆత్మజ్ఞాన పరుడు ఎలా ఉంటాడు అంటే మనసు శూన్యం చేస్తాడు. మనసు శూన్యం చేయడం వలన, జీరో చేయడం వలన ఈ ప్రాపంచిక వ్యవహారాలతో ఏం పట్టం. అయినా వానికి ఏం తెలుసు? అయ్యా, ప్రేమించడం ఎలా ప్రేమించాలో తెలుసు, ఎలా ప్రార్థించాలో తెలుసు, ఎలా ధ్యానం చేయాలో తెలుసు. ఎందుకంటే ధ్యానం అనేది ఒక వస్తువు కాదు. ఇదిగో అయినా నా దగ్గర ఈ వస్తువుని తీసుకో అని ఇచ్చేది కాదు. ఎవడికి వాడు సాధన చేయాల్సింది. దాన్ని నువ్వు బయటికి ఇదిగో నా ధ్యానం ఇదిగో అని నువ్వు ఒక జేబులోంచి ఒక వస్తువు తీసి చూపించినట్టుగా నీ ధ్యానం సాధన అది ఇది నువ్వు చూపించలేవు. ప్రేమ కూడా అంతే. ప్రేమ కూడా ఒక వస్తువు కాదు. దాన్ని బజార్లో పెట్టి అమ్మడానికి. ప్రేమ ఒక వస్తువు కాదు, అది బజార్లో పెట్టి అమ్మడానికి. దాని నుంచి నువ్వు లాభం పొందటానికి ప్రేమ వలన. ఎందుకంటే ఆ సరైన ఆధ్యాత్మిక వ్యక్తి ఆత్మ జ్ఞానం కావాలన్నటువంటి తీవ్రమైన తపనున్న ముముక్షువు పండిన తర్వాత ఎలా ఉంటాడయ్యా అంటే ఇక్కడ శూన్యం పెట్టుకుంటాడు. నెత్తిలో ఆ తలలో తలపులే లేవు. నో థింగ్. ఏ మనసులో ఏమీ లేకుండా ఈ ప్రపంచంలో తిరుగుతాడు. అయితే బిగినింగ్ లో యాక్సెప్టెన్సీ ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది.
ఎప్పుడు ఈ నో థింగ్లో ఏ విషయాలు లేవు, మనసులో ఏమీ లేవు, గడగడ ఏమీ లేవు, ఆ యొక్క స్థితిలో నువ్వు ఎలా ఉంటావు? ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తావు, సెలబ్రేషన్ చేసుకుంటావు, నీ స్వయంలో ఉన్న ఏ ఆలోచన లేని స్థితిని ఆనందిస్తావు. అది నీ స్వయమే. నో థింగ్. మనసు నిర్విషయం అయిపోయింది. అదేనమాట. ఎందుకంటే వస్తువులు అది ఇది అని దానికంటే ఈ నెగటివ్ ఎక్స్ప్రెషన్ నో థింగ్, అది నీ గురించి అది నాది మాది, నా కులము, నా మతము, నా గోర, నా కొంప, నా గోడు, నా పొలము, నా పుట్ర, నా గొడ్డు, నా మేక ఏముండదు. ఏమి లేదు. నువ్వు ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు కదా. లోపల శూన్య. మఠాకాశము ఘటాకాశం అన్నట్టు ఘటంలోనూ శూన్య, మఠంలోనూ శూన్య. ద స్పేస్ విత్ ఇన్ అండ్ స్పేస్ వితౌట్. అది కాబట్టి ఇక్కడ సింబల్స్, గుర్తులు చాలా ఇంపార్టెంట్. ఆ గుర్తులు ఎలా ఉంటాయి? అది ఒక సింబల్, ఒక గుర్తు నీ కేంద్రాన్ని సూచిస్తుంది. అది నీ చుట్టూ, నీ కేంద్రం నుంచి, నీ మూలం నుంచి నీ చుట్టూ నీ వాస్తవాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణ, ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ సోల్, నేను ఆత్మనని విశ్వసిస్తున్నాను. ఓకే, మీరు ఆత్మని నమ్ముతున్నాను. ఇప్పుడు మీ జీవితం అంతా ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంటుంది. అహం ఆత్మాస్మి అన్నప్పుడు మీ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఆత్మ యొక్క సంకేత దీపంలో మీరు ఉంటారు. సంకేతంలో. ఓకే, అదొక అంశం. దానికి బుద్ధుడు చెప్పిన స్టైల్లో చెప్పుకుంటే, నో సెల్ఫ్, ఈ నేను లేదు. నో సోల్, ఈ ఆత్మే లేదు. ఏముంది? అంతా మౌనమే, సైలెంట్. అంతా సైలెంట్, నోది, పూర్తిగా శూన్య, ఏమీ లేదు అక్కడ. మీరు ఏది కాదు. మీరు పలానా అది, నేను మరి గొప్ప పండితుడు, గొప్ప ప్రజ్ఞావంతుడు, అదేమి లేదు. నోబడి. అప్పుడు మీ మొత్తం పరిపూర్ణ జీవన విధానం ఎలా ఉంటుంది? డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. నేను ఆత్మని అనుకునే వాడి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. దేర్ ఇస్ నోబడి. నేను ఏమీ కాదు. ఐఎమ్ శూన్య. నా లోపల ఎవడు లేడు. చాలా డిఫరెన్స్. నేను ఆత్మని అనుకునేవాడు అంటే, నేను ఆత్మజ్ఞానిని, నేను ఆత్మని అనుకునేవాడు. మిగతా వాడంతా నేను పైలోకం నుంచి వచ్చారంటాడు. ఇంక మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టాయండి. మిగతా వాళ్ళంతా పనికి మనవాడు, ఇక్కడే ఉన్నారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పైలోకం నుంచి వచ్చారు. పరాయి వాడిని. నీ ఈ లోకవాసిని కాదు, పరలోకవాసిని అని అంటాడు. ఈ ఉనికిలోకి రావాల్సిన వాడిని కాదు, కానీ వచ్చాను. ఏంటి? ఒక కార్యార్థినై వచ్చాను, కారణ జన్మనై వచ్చాను. నేను పరాయి వాడిని, పరలోకము వాడిని, పరలోకంలో ఉన్న ప్రభువుని. అక్కడి నుంచి వచ్చాను నేను. ఇది గొడవ. అంటే అంత వింత పదార్థం. నేను కొత్తగా వచ్చానండి, నూతనంగా వచ్చాను. నేను ఇక్కడ వాడిని కాదు. అది పూర్వం కలిసే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను సెపరేట్ అయిపోయాను. నాది సెపరేట్. నేను సెల్ఫ్. ఐ నో మై సెల్ఫ్. నేను ఆత్మని నేను తెలుసుకున్నాను. మీకు ఎవరికి తెలియదు. సో ఐఎమ్ సెపరేట్. ఇది. అయితే ఎవరైతే నేను అని అనుకున్నవాడు వాడు చుట్టూ గీతలు గీస్తా ఉంటాడు. చుట్టూ అతను ఏమంటాడు? నేను చెట్టుని కాదు, నేను రాయిని కాదు, నేను స్త్రీని కాదు,
ఐఎమ్ నాట్ ద ఉమెన్ అని ఓ పక్కన అంటాడు, నేను ప్రేమని. ఐ లవ్, ఐఎమ్ నాట్ ద ఉమెన్, ఐ లవ్ అంటే నేను ప్రేమించే అమ్మాయి నేను కాదు, నేను రాయిని కాదు, చెట్టును కాదు. నేను ఎవరైతే ప్రేమిస్తున్నానో అది నేను కాదు, ఆమెని. నేను ఎవరినైతే జన్మనిచ్చారో ఆ బిడ్డ నేను కాదు. నేను ఈ భూమిని కాదు, నేను సూర్యుడిని కాదు. ఈ విధంగా వాట్ ఐ యామ్ నాట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అని అనేక విషయాలు ఇది కాదు అని తీసేసి నేను పరలోకం నుంచి వచ్చాను, ఆ నక్షత్ర లోకాల నుంచి వచ్చేసాను నేను, ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఈ లాంగ్వేజ్, పరలోకపు భాష కొన్ని యుగాల నుంచి, కొన్ని జన్మల నుంచి నడుస్తూ ఉందండి. ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దాన్ని గొప్పగా కీర్తించేవాడు కూడా ఉన్నారు. ఇప్పటికీ నడుస్తూనే. పూర్వం గొప్ప రెవల్యూషన్ స్టార్ట్ చేంజింగ్, చిన్నవే పెద్ద మూమెంట్ లాగా, రెవల్యూషన్స్ లాగా తయారైంది. కానీ కొంచెం మార్చి వేరే సింబల్ వేసి దానికి ఒక విలువ ఇచ్చి ప్రపంచంలో తిరిగాడుతూ ఉంటాం. మా ప్రపంచం వేరే, మా సింబల్తో ఉన్న ప్రపంచం గొప్ప ప్రపంచం. కానీ వాస్తవం ఏంటి? సింబల్ అంటే ఏంటి? సంకేతం అంటే ఏంటి? ఒక విత్తనం. విత్తనానికి సూచిక ఏంటి? విత్తు విత్తితే చెట్టు వస్తుంది. అదనమాట, ఆ విత్తు బట్టి చెట్టు. ఇక్కడే మనం ఈ ఆలోచన, అక్కడ నేను ఆత్మని అనుకున్నవాడు గొడవ. అసలు నేను నో సెల్ఫ్, నేను సోల్ని కాదు, ఐఎమ్ నాట్ ఆత్మ, నేను ఆత్మని కాను. నేను ఆత్మనే కానున్నప్పుడు నా చుట్టూ బౌండరీస్, గీతలు గీసేది లేదు, వృత్తాలు గీసేది లేదు. నువ్వు వేరే, నేను వేరే, దూరంగా నుంచోండి అన్నట్టుగా చుట్టూ వరుసలు గీసేది లేదు. నేను ఒకటి ఎలా గీయగలను? అసలు నేనే లేనప్పుడు నేను ఒకటి ఎలా గీస్తాను? నేను ఒకటి అని అంటే నేనే లేను. నేనే లేనప్పుడు ఒకటిని ఎలా గీస్తాను? గీతలు ఎలా గీస్తారు? నా చుట్టూ బౌండరీస్ ఎలా గీస్తాను? అలాగే నేను చెట్టుని కాదు, పుట్టని కాదు, రాయిని కాదు, రప్పని కాదు, భూమిని కాదు, మనిషిని కాదు, ఇక్కడ కాదు, అక్కడ కాదు అని నేను ఎందుకు చెప్తాను? నా ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? నేను లేనిగా, ఐఎమ్ నాట్. నేను లేను అంటే ఉన్నదంతా నేనే. చూడండి, ఐఎమ్ ఆల్. నేను లేను కానీ ఐఎమ్ ఆల్, అంతా నేనే. అంతయు నువ్వే, హరికుండరేకాక్ష అన్నట్టు అంతయు నువ్వే నాయనా. ఆ నువ్వు లేకపోతే, నువ్వే లేకపోతే అంతయు నీవే. నేను లేను కానీ అంతా నేనే. ఎందుకని? నేను లేను కదా. దాని అర్థం ఏంటి? నేను అలని కాదు, మహాసముద్రాన్ని, మహాసాగరాన్ని. చూడండి ఎలా ఉంది, మహాసాగరాన్ని. నేను సాగరాన్ని, నేను ఆ ఓషన్ని. అయితే అక్కడ మళ్ళీ నేను దేవుడు మాధ్యమం కాదు. నేను ఏది కాదు, అది కాదు, ఇది కాదు, ఏది కాదు అనుకున్నప్పుడు ఉనికి సర్వస్వమే తానైపోతాడు. ఎందుకంటే తను ఈ ప్రపంచం అయిపోతాడు, ఆ ప్రపంచమే నీదవుతుంది. తానే ప్రపంచం అయిపోతాడు, ఆ ప్రపంచమే నీకు సంబంధించింది అవుతుంది, నీ ఇల్లు అవుతుంది. గొప్ప శాంతి వస్తుంది, గొప్ప ఆనందం వస్తుంది.
నువ్వు ఏమి పరాయి వాడివి కాదు నాయనా, ఇక్కడ వాడివే. నేల విడిచి సామె ఎక్కడుంది? ఎక్కడో లోకం కాదు, ఇక్కడే అంతా. ఈ విధంగా పరాయి వాడిని అనేసరికి ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి మనిషి. చాలా చాలా ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా యుద్ధం కూడా చేసేస్తాడు. నేను పరాయి వాడిని, ఏమనుకుంటున్నారు నన్ను, ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ఈ విధమైన గొడవ. నేను ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా సరే ఎందుకంటే నేను పరాయి వాడిని, పరాయి దేశం నుంచి వచ్చాను లేదా పరలోకం నుంచి వచ్చాను, వీరంతా నాకు బానిసలే, ఈ లెక్కలో పోతుంది. మొత్తం ఇష్టపడే ఐడియా ఇదంతా. ఎవరినో జయించాలి, అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలనేది పనికి మాలిన ఐడియా. అప్పుడు ఏం చేస్తావు? నన్ను ఒప్పుకున్నాను, నేనున్నాను అంచేత నేను విజేతనవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి నా పవర్ ఏంటో. అంచేత అందరినీ నేను లొంగ తీసుకోవాలి, ఈ ప్రకృతిని స్వాధీనం చేసుకోవాలి, నేను చెప్పినట్టు వినాలి అంతే. నేను ఎవరో రుజువు చేసుకోవాలి కదా. ఈ విధంగా ఉంటుంది ఈ గోలంతా. ఎందుకని ఆ గొప్ప గొప్ప మాస్టర్స్ అంతా ఏం చేశారు? ఈ నెగిటివ్ సిస్టమే బాగుందబ్బా, నెగిటివ్ నా ఇది ఏది లేదా పోనయ్యా అని తీసేశారు. నువ్వే లేవు, బయట వస్తువులు కాదు, బయట వస్తువులు ఉన్నాయి, నువ్వే లేవు, నువ్వే జీరో. అంటే ఆ మనసులో శూన్య స్థితి. ఇక్కడ ఇంత స్థూలమైన అర్థాలు తీసుకోకూడదు. శూన్య స్థితి ఇది. ఆ శూన్య స్థితిలో ఉన్నావు నువ్వు, జీరో స్టేట్లో ఉన్నావు, ఆ మనసు శూన్యం చేసుకున్నావు. అది ఆ బ్యూటీ ఆఫ్ నెగిటివిటీ అనేది ఆ బుద్ధుడు చెప్పినటువంటి నో సెల్ఫ్ అనేదానికి గొప్ప సంగతులు అవి. లెక్కలేవు, గణనకు అందదు, లెక్కలేనని కొలతకు అందదు, ఎంతో లోతైనది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింబల్ ఏంటంటే అది నీ కేంద్రం. దాని చుట్టూ సమగ్రంగా ఉన్నాం, సర్వజ్ఞుడుగా ఉన్నాం, మహా అద్భుతంగా ఉన్నాం.